వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్తో మేము ముందుకు వచ్చేసాను. ఆ స్కాలర్షిప్ పేరు అరైస్ స్కాలర్షిప్. ఇది రొమేనియన్ గవర్నమెంట్ అందిస్తున్న స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్తో మనం రొమేనియాలో ఫుల్ ట్యూషన్ ఫీజ్, స్టైఫండ్ అండ్ ఆల్సో మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా మనం పొందొచ్చు. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు arise.gov.ro అని ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం చూస్తే షార్ట్ ప్రెజెంటేషన్ అబౌట్ ద స్కాలర్షిప్ ఇక్కడ ఇచ్చారు. ఈ స్కాలర్షిప్ 40 స్కాలర్షిప్స్ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఇయర్ 2026 to 2027 అకాడమిక్ ఇయర్కి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేటప్పటికి June 12, 2026 2 PM రొమేనియన్ టైం అని మెన్షన్ చేశారు. మనం ఈ అప్లికేషన్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చిన మెయిల్కి సెండ్ చేయాలి అని చెప్తున్నారు. బిఫోర్ డెడ్ లైన్, దట్ ఈస్ June 12, 2026 2 PM రొమేనియన్ టైంలోపు మనం వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, సో వీళ్ళు ఇక్కడ NX1, NX2, NX3 అని 3 డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ 3 డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసేస్తే ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఈ 3 పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీయించి ఫిల్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్తో పాటు ఈ 3 డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఈ స్కాలర్షిప్కి మనకి ఏమేమి పంపించాలి వాళ్ళకి మెయిల్లో అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ పీడిఎఫ్ మొత్తం రొమేనియన్ లాంగ్వేజ్లో ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ChatGPTకి ఇచ్చి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని అడగండి. సో ఇక్కడ చూస్తే ఆ డాక్యుమెంట్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఆ పీడిఎఫ్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇస్తుంది. సో ఇక్కడ రొమేనియన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఫర్ 2026 to 2027 40 స్కాలర్షిప్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్, మాస్టర్స్, PhD, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్సీ స్టడీస్. వీటిలో ఏ కేటగిరీకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ఓపెన్ టు ఫారిన్ సిటిజన్స్. వాళ్ళు EU అయినా అయి ఉండొచ్చు, నాన్ EU అయినా అయి ఉండొచ్చు, కాకపోతే రొమేనియా మాత్రం అయి ఉండకూడదు. బట్ అవుట్ సైడ్ ద EU అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ స్కాలర్షిప్ రావడానికి. సో ప్రియారిటీ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఆ కంట్రీకి మీరు ఏ కంట్రీ నుండి అప్లై చేస్తున్నారో ఆ కంట్రీకి మధ్య ఉన్న అగ్రిమెంట్స్ని బట్టి ఉండొచ్చు. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి రొమేనియన్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాని వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్, ఫీల్డ్ ఆఫ్ స్టడీస్ ఇక్కడ చూడొచ్చు. ఎకనామిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్ సైన్సెస్, టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్ స్టడీస్, ఆయిల్ అండ్ గ్యాసెస్,
సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసి మీకు వస్తే మీకు ఖచ్చితంగా 1 year రొమేనియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా 1 year పీరియడ్ ఉంటుంది రొమేనియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. దాని తర్వాత మీరు అప్లై చేసిన కోర్స్ని మీరు స్టార్ట్ చేస్తారు. సో ఈ టైంలో కూడా మీకు ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ దట్ ఈస్ మీకు స్టైఫండ్ వస్తుంది. మీరు ఆ స్టైఫండ్తో ఫస్ట్ ఈ రొమేనియన్ లాంగ్వేజ్ని కంప్లీట్ చేసి తర్వాత మీరు అప్లై చేసిన కోర్స్ని కంప్లీట్ చేయవచ్చు. సో అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమో రికమెండేషన్ లెటర్ కావాలి. ఇది మీ కాలేజ్ నుండి తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్, నేను ఇందాక మీరు చెప్పినట్టు 3 స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. ఆ 3ని మీరు జిరాక్స్ తీయించి వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్. మీరు బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఉంటే ఆ బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా మీరు మీ కాలేజ్లో నుండి తెచ్చుకోవాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్, మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి పాస్పోర్ట్ కాపీ ఒకటి, ఐడి ప్రూఫ్. ఇఫ్ యు ఆర్ ఇండియన్, మనం ఇండియన్ కాబట్టి మనం ఇక్కడ ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మెడికల్ సర్టిఫికేట్కి ఒక సపరేట్ ఫార్మాట్ అంటూ ఏమీ లేదు. మీరు ఆన్లైన్లో దొరికిన ఒక మెడికల్ సర్టిఫికేట్ని జిరాక్స్ తీయించి దాన్ని ఫిల్ చేసి ఒక రిజిస్టర్డ్ ఫిజిషియన్ దగ్గర సిగ్నేచర్ స్టాంప్ చేయించుకొని